భద్రకాళి. ఈ మూవీ రిలీజ్ అయినట్టు మీలో చాలా మంది తెలియదు. అందుకే ఈ మూవీని రికమెండ్ చేస్తున్నా. వీడియో సేవ్ చేసుకొని మూవీ చూసిన తర్వాత కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది. మూవీ జియో హాట్స్టార్ ఇంకా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీకి భద్రకాళి అని టైటిల్ పెట్టకుండా ది బ్రోకర్ లేదా ది మీడియేటర్ అని టైటిల్ పెట్టుంటే ఇంకా జనాల్లో బాగా రీచ్ ఉండేదేమో నాకు అనిపిస్తుంది. ఈ మూవీ రిలీజ్ రోజే ఇంకా 2-3 మూవీస్ రిలీజ్ అయినాయి. పరదా, టన్నెల్, బ్యూటీ. భద్రకాళి మూవీకి ఎక్కువ ప్రమోషన్స్ జరగలేదు, కానీ మిగతా మూవీస్కి ఎక్కువ ప్రమోషన్స్ జరిగినాయి. దానివల్ల ఈ మూవీ ఎక్కువ జనాలకి కనిపించలేదు. బహుశా అందుకేనేమో ఎక్కువ జనాల్లోకి వెళ్ళ. అయితే ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఇండియాలో పొలిటికల్ బేస్లో ఒక బ్రోకర్, ఒక మీడియేటర్ రోల్ ఏంటి, ఏం చేశాడు, ఏం చేయగలడు అనేదే ఈ మూవీ స్టోరీ లైన్. మొత్తం పొలిటికల్ డ్రామా, పొలిటికల్ బేస్ జోనర్లో ఇది వేరే ఫేస్ ఇప్పటి వరకు ఎవరు చూపించండి. సినిమాలో విజయ్ ఆంటోనీ గారి స్కిట్టు, విజయ్ ఆంటోనీ గారి స్క్రిప్ట్ సెలక్షన్ తెలిసిందే. పీక్స్ అసలు. అభ్యంకర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. మామూలుగా విజయ్ ఆంటోనీ గారి పర్ఫార్మెన్స్ పీక్స్ అనుకుంటే ఈయన ఇంకా పీక్స్. సినిమా స్టార్టింగ్ నుంచి ఒకటే కొట్టుడు, ఎక్కడ బ్రేక్స్ ఉండవు. డైరెక్టర్ అరుణ్ ప్రభు ఒక ఫ్రెష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు. ఒక్కొక్క ఫ్రేమ్ 2-3 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండదు. అంత కష్టపడ్డారు అండ్ ఇట్స్ వర్త్ ఇట్. బేసిక్గా ఈ ఫార్మాట్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ ప్లే ఎక్కువసేపు చూడలేం, బోర్ కొట్టిద్ది. బట్ ఫర్ ఏ చేంజ్ ఈ సినిమా చూసే కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంది. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి మన తెలుగు సినిమా లాగా ఓపెన్ సీన్ తర్వాత ఒక సాంగ్, ఫైట్ తర్వాత ఒక సాంగ్, కామెడీ సీన్ తర్వాత ఒక సాంగ్, అసలు సాంగ్సే ఉండవు సినిమాలో. ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అలా సినిమా. ఈ టైప్ ఆఫ్ జానర్ మూవీస్ లో సాంగ్స్ పెడితే చాలా బాగోదు. నిన్న ఒక సినిమా చూసా, జటాధర అని. మూవీ టైటిలే ఇంగ్లీష్ లో పడింది, మన తెలుగు సినిమాకి ఇంగ్లీష్ టైటిల్. చూడండి మరి, పోను టీఎఫ్ఐ ఎడిపోతుంది. క్లైమాక్స్ కూడా బాగా ఎండ్ చేస్తారు. పార్ట్ 2 కూడా ఉంటదేమో అనుకుంటున్నా. ఉంటే బాగానే ఉంటది. ఆన్ స్క్రీన్ ఈ సినిమాని ప్రజెంట్ చేసినట్టు ఆ సినిమా కూడా ప్రజెంట్ చేస్తే బాగుంటది. స్టే ట్యూన్.